హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి సంతోషంతో ఇక తన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కాలేజ్కి ప్రెసిడెంట్ అయ్యాను. ఇక శ్యామల సంతోషంతో, నాకు తెలుసమ్మా నువ్వు ప్రెసిడెంట్ అవుతావని. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పైకి ఎదిగావు కదమ్మా, కష్టం గురించి నీకు బాగా తెలుసు. కానీ అమ్మా, మన కాలేజ్కి ప్రెసిడెంట్ అయిన విషయం నాన్నకు కూడా తెలిసి ఉంటే ఎంతో సంతోషపడేవాడు. నేను ప్రెసిడెంట్ అయ్యానని ఊరంతా చాటింపు చేసేవాడు. అలాంటిది ఇప్పుడేమో నాన్న జైల్లో ఉన్నాడు. ఎలాగైనా సరే నాన్నకు వెళ్ళి చెప్పాలి నేను ప్రెసిడెంట్ అయిన విషయం. అప్పుడు నాన్న కూడా చాలా సంతోషపడిపోతాడు. నా బంగారు తల్లి, నీకు నచ్చినట్టు చేయమ్మా. నీకు చెప్పడం మర్చిపోయాను. మరి బొడ్డమ్మని జరిపించాలి కదా, మన సాంప్రదాయంగా వస్తుంది. ఆ రాజమణి హారాన్ని బొడ్డమ్మ దగ్గర పెట్టి మనమందరం ఆడుకునేవాళ్ళం. మరిప్పుడు నువ్వు ఎలా చేస్తావమ్మా? ఇక చామంతి టెన్షన్ పడుతూ, అవునమ్మా నిజమే, నువ్వు చెప్పేదాకా కూడా నాకు గుర్తుకు రాలేదు. ప్రతి సంవత్సరం నా చేతితో గొబ్బమ్మని చేసి, ఇక రాజమణి హారాన్ని పెట్టి పువ్వులతో బతుకమ్మని చేసి ఆడుకునేవాళ్ళం కదమ్మా. మరిప్పుడు నేను ఎలా చేయాలమ్మా? అమ్మగారికి తెలిసి ఊరుకోరు. అమ్మగారు మట్టంటేనే ఆమడ దూరం ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితి. అమ్మ గౌరమ్మ తల్లి, నువ్వే మమ్మల్ని కాపాడాలి అనుకుంటూ చామంతి టెన్షన్ పడుతుండగా ఇంతలో చంద్రిక వచ్చి, ఏమైంది, ఎందుకంత ఆలోచనలో ఉన్నా? అంటే అది అత్త, మా ఊర్లో మట్టితో గొబ్బమ్మని చేసి ఇక ఆ మట్టితోనే బతుకమ్మని చేసి ఆడుకునేవాళ్ళం. ఆ ఆచారమేమో తరతరాలుగా వస్తుంది. మరి ఇక్కడ చేస్తే అమ్మగారు ఒప్పుకుంటారో లేదో అని టెన్షన్గా ఉందత్తా. ఎందుకే టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, పద వెళ్ళి మట్టిని తీసుకొనిరా. మట్టితో గౌరమ్మని చేసి బతుకమ్మని చేయి, మనమందరం కలిసి ఆడుకుందాం. అయినా అమ్మగారు ఈ టైంలో రారు, పదవే తొందరగా చేద్దాం. సరే అత్త, నువ్వు చెప్పినట్టు చేద్దాం అనుకుంటూ చామంతి మట్టితో ఇక గౌరమ్మని చేసి అలంకరణ చేసి ఇక ఎవరు లేని టైంలో రాజమణి హారాన్ని పెట్టి అలంకరిస్తుండగా ఇంతలో రమాదేవి చూసి, ఏంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారే? నవరాత్రులు మొదలయ్యే ముందు గొబ్బమ్మని చేయడం మన ఆచారం కదమ్మగారు. అందుకే అమ్మగారు గొబ్బమ్మని చేస్తున్నాను. అసలు ఆ మట్టేంటి, అసహ్యం, తీసేయండి. ఇక చంద్రిక టెన్షన్ పడుతూ, బొడ్డెమ్మ ఆశీర్వాదం ఉంటే మన పసుపు కుంకుమ కూడా గట్టిగా ఉంటాయి అమ్మగారు. మీరలా మాట్లాడి అమ్మవారి ఆగ్రహానికి గురి కాకండి అమ్మగారు. ఏంటి చంద్రిక, నాకే సమాధానం చెప్తున్నావు? ముందు ఈ దరిద్రాన్ని తీసుకెళ్లి బయటపడి. నాకు చెప్పేంత నువ్వు పెద్దదాని కాదు, నీ హోదాలో నువ్వుండు. అయ్యో అమ్మగారు, అలాంటి పని చేయకండి, కీడు జరుగుతుంది. ఏంటి కీడు జరగడం ఏంటి? అసలు మట్టి అంటే నాకు విరక్తి. మట్టి అన్న వాళ్ళన్నా, మట్టిని ముట్టుకున్న వాళ్ళన్నా నాకు అసహ్యం. ఏ చామంతి, వెళ్ళి చేతుల్ని నీటుగా శుభ్రంగా కడుక్కొనిరా. నాకసలే మట్టి వాసన పడదు. ఏయ్ చంద్రిక, ఈ మట్టిని తీసుకెళ్లి బయటపడేయ్. చూసావా రోజా, మట్టిని పట్టుకొని గొబ్బమ్మ అంటున్నారు. అసలు వీళ్ళ మూఢనమ్మకాలేంటో ఆచారాలేంటో. అందుకే కదా ఈ మూఢనమ్మకాలను పట్టుకొని మొన్న కాళ్ళ కింద పడున్నారు. అవునత్తయ్య, మీరు చెప్పేది కూడా నిజమే. అయినా వీళ్ళు లేబర్ వాళ్ళు కదా, ఇలాంటి పనులే చేస్తారు. మట్టితో దేవుణ్ణి చేసి పూజ చేస్తారు అనుకుంటూ రమాదేవి రోజా నవ్వుతుంటే ఇటు చంద్రిక బాధపడుతూ, అమ్మ గౌరమ్మ తల్లి, నన్ను క్షమించు. మీ గురించి చెప్పిన వినకుండా ఈ మట్టిని తీయమని చెప్తుంది. అంతా నువ్వే చూసుకో తల్లి అనుకుంటూ చంద్రిక బాధపడుతూ ఇక మట్టిని తీసి పడేస్తుంది. ఇంతలో ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, ఏమైంది చామ్, నీ చేతుల్ని అంత బాగా ఎందుకు క్లీన్ చేసుకుంటున్నావు? ఏం చెప్పమంటారు బాబుగారు, నవరాత్రులు వస్తున్నాయి కదా అని మట్టితో గొబ్బమ్మని చేశాను. అది కాస్త మీ అమ్మగారు చూసి, ఈ మట్టిని తీసేసేయ్, మట్టి అంటే నాకు నచ్చదు, అసహ్యమని చెప్పింది. ఆ తర్వాత నా చేతుల్ని బాగా శుభ్రంగా కడుక్కొని కాఫీ తీసుకొనిరా అని చెప్పింది. అవునా చామ్, సరే వెళ్ళు. మా అమ్మ కోపం వస్తే మళ్ళీ నీ చెంప పగలగొడుతుంది. మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా చామ్. అవును బాబుగారు, అందుకే భయంతో వచ్చేశాను. ఇక చామంతి వెంటనే టీ తీసుకెళ్ళి ఇక రమాదేవికి ఇవ్వగానే, ఏంటే చేతుల్ని బాగానే కడుక్కున్నావు కదా? కడుక్కున్నానమ్మగారు, తీసుకోండి టీ. అయినా నువ్వు నా ఇంటి దగ్గర గొబ్బమ్మని చేయడమేంటే? ఏమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? మీ నాన్నగారి సొమ్ము అనుకుంటున్నావా అని అనేసరికి చామంతి బాధపడుతూ వెళ్ళిపోగానే ఇక రమాదేవికి నోట మాట పడిపోయి చంద్రిక అమ్మవారిలా వచ్చి, ఏంటి రమాదేవి, ఆస్తి అంతస్తున్నదన్న అహంకారంతో నన్నే చీకొడతావా? నా భక్తురాలు మట్టితో గౌరవం చేస్తే నువ్వు చీ అంటావా?
త్వరలోనే నువ్వు చేసిన పాపాలు పండుతాయి రమాదేవి. నీకు తగిన బుద్ధి నేను చేస్తాను. ఈ ఆస్తిని చూసే కదా అహంకారంతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు ఏ స్థాయిలో ఉండేదానివి. తినడానికి తిండి లేకపోతే మట్టిని తిన్నావు కదా. ఇప్పుడు నీకు ఇంత అహంకారం పెరిగిపోయిందా? ఇక నిన్ను వదిలిపెట్టనే, నా శూలంతో నిన్ను చంపేస్తానే అని అంటుండగా ఇక రమాదేవి ఉలిక్కిపడి లేచి, నేను పెద్ద తప్పు చేశాను. మట్టే కదా అని హేళన చేసి మాట్లాడితే అమ్మవారు నా కలలోకి ప్రత్యక్షమయ్యారు. నన్ను క్షమించు తల్లి. ఏదో తెలుసో తెలియక అలా మాట్లాడాను. చంద్రిక, ఎక్కడున్నావు? ఎక్కడున్నా త్వరగా ఇక్కడికి రా. ఏంటమ్మగారు, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? చంద్రిక, నేను చెప్పేది నువ్వు త్వరగా చెయ్యి. నువ్వు మట్టిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశావు అది త్వరగా తీసుకొనొచ్చి గొబ్బమ్మని చెయ్యి. అమ్మగారు, మీరేనా ఇలా మాట్లాడేది? అవును చంద్రిక, నేను చెప్పింది త్వరగా చెయ్యి. సరే అమ్మగారు, వెంటనే మట్టిని తీసుకొచ్చి గొబ్బమ్మని చేస్తాను అనుకుంటూ చంద్రిక సంతోషంతో ఇక మట్టితో గొబ్బమ్మని చేసి ఇక పూలను అలంకరించి పసుపు కుంకుమలు పూసి అలంకరిస్తుంటే ఇంతలో రమాదేవి టెన్షన్ పడుతూ అమ్మవారి దగ్గరకొచ్చి చేతులను జోడించి, అమ్మ తల్లి, తెలుసో తెలియక అలా మాట్లాడాను. నన్ను క్షమించు తల్లి. బుద్ధి గడ్డి తిని ఇలా ప్రవర్తించాను. నన్ను క్షమించు తల్లి అనుకుంటూ రమాదేవి మొక్కుతుంటే ఇదంతా రోజా చూసి, ఏంటత్తయ్యా, మీరు కూడా ఈ మట్టిని పట్టుకొని ఎందుకు దండం పెడుతున్నారు? ఇందాకే కదత్తయ్య, మట్టి అంటేనే నచ్చదు, అసహ్యం, వాసన పీల్చుకుంటేనే వాంతింగ్ వస్తుందని చెప్పారు కదత్తయ్య. మరి ఇప్పుడేంటత్తయ్య మీరు మట్టికి నమస్కారం చేయడం? రోజా, నీ మాటల్ని కాస్త అదుపులో పెట్టుకో. నేనిలా మాట్లాడినందుకు అమ్మవారు నా కలలోకొచ్చారు. అమ్మవారిని కనుక పూజించకపోతే నా ఆస్తి అంతస్తులు పోతాయని బెదిరించారు. అందుకే భయంతో రోజా అమ్మవారిని పూజిస్తున్నాను. ఇది విని రోజా మనసులో నవ్వుతూ, ఇదేంటి, మా అత్తయ్య గారికి ఏమైనా పిచ్చి పట్టిందా? సిల్లీగా మాట్లాడుతుంది. ఇందాకే కదా మట్టి అంటేనే నచ్చదని చెప్పింది. మరి ఇప్పుడేమో మట్టిని చూసి భయపడి మట్టికే పూజ చేస్తుంది. అసలు మా అత్తయ్య ఎప్పుడు ఎలా మారుతుందో కూడా అర్థం కాదు. అయినా నాకేం కర్మ, నేనెందుకు దండం పెట్టుకోవాలి అనుకుంటూ రోజా ఇక ఇంట్లోకి వెళ్తుండగా కాలు స్లిప్ అయి కింద పడిపోవడంతో రోజా గట్టిగా అరుస్తూ, అత్తయ్యగారు ఎక్కడున్నారు? నా కాలు బెణికింది, లేవలేకపోతున్నాను అత్తయ్య. చెప్పాను కదా రోజా, అమ్మవారిని హేళన చేసి మాట్లాడితే మనకు ఏం జరుగుతుందో ఇప్పుడైనా అర్థమైంది కదా. అవునత్తయ్య, మీరు చెప్పేది కూడా నిజమే. బుద్ధి గడ్డి తిని ఇలా మాట్లాడాను. అమ్మ తల్లి, నన్ను క్షమించు. ఏదో తెలుసు తెలియక అలా మాట్లాడాను అనుకుంటూ రోజా బాధపడుతుంటే ఇదంతా చామంతి చూసి, మంచికిందక్క, నీకు ఇలాగే కావాలి. మనిద్దరం చిన్నప్పుడు మట్టితో గొబ్బమ్మని చేసి బతుకమ్మలాగా అలంకరించి ఆడుకునేవాళ్ళం. అలాంటి దానివి చిన్ననాటి జ్ఞాపకాలని మర్చిపోయి పొగుడుతూ మాట్లాడతావా? నీకు తగిన శాస్త్రం పడిందక్కా అనుకుంటూ చామంతి నవ్వుతుంటే ఇదంతా రోజా చూసి, ఒసే, నన్ను చూసి కదా నవ్వుతున్నా? జాలిపడి నన్ను లేపాల్సింది పోయి నన్ను చూసి నవ్వుతావా? నాకు కూడా ఏదో ఒక రోజు ఛాన్స్ వస్తుంది. నీ సంగతి అప్పుడు చెప్తాను. ఏంటక్కా, ఇంతకుముందు మట్టిని చూసి అయినా ఈ మట్టితో గుబ్బమ్మని చేయడమేంటి, ఆడుకోవడమేంటి అని సిల్లీగా మాట్లాడావు. మరి ఇప్పుడేమైందో ఒకసారి ఆలోచించక్కా. అమ్మవారితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడైనా అర్థమైంది కదా. ఏంటి నాకే సమాధానం చెప్తున్నా? చెప్తానక్కా, నీకు కాకుండా ఎవరికి సమాధానం చెప్తాను? గతంలో మనిద్దరం మట్టిలో ఆడుకునే వాళ్ళం కదా. నాకు మట్టంటే చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పేదానివి. ఆ విషయాలన్నీ మర్చిపోయావక్కా? నీకు మట్టంటే ఇష్టమని అమ్మగారికి చెప్పమంటావా? ఈ విషయం తెలిసి అమ్మగారు నిన్ను దూరం పెడతారు. ఏంటి, ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నా? నేనేం రెచ్చిపోయి మాట్లాడట్లేదక్కా, నువ్వే రెచ్చిపోయి అలా మాట్లాడావు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైందో. ఇటేమో చంద్రిక ఇక రమాదేవి దగ్గరికొస్తుంటే రమాదేవి భయపడి, వామ్మో, చంద్రికేంటి నా దగ్గరికొస్తుంది? ఈ చంద్రికే కదా అమ్మవారి రూపంలో వచ్చింది. అమ్మో, ఈ చంద్రికకు కొన్ని రోజులు దూరంగా ఉండాలి. ఈ చంద్రికను చూసినప్పుడల్లా అమ్మవారు గుర్తొస్తున్నారు అనుకుంటూ రమాదేవి భయపడి వెళ్తుంటే ఇదంతా రోజా చూసి, ఇదేంటి, మా అత్తయ్య గారి చంద్రికను చూసి భయపడిపోతున్నారేంటి? కొంపతీసి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఈ చంద్రిక చూడ్డానికి అమాయకురాల్లాగుంటుంది. మా అత్తయ్య ఎన్ని కొట్టినా సరే మౌనంగా భరిస్తుంది. అలాంటిది మా అత్తయ్య గారు దీన్ని చూసి భయపడమేంటి? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అనుకుంటూ రోజా వెళ్ళిపోగానే ఇక చంద్రిక సంతోషంతో, చామంతి, పదవే, బతుకమ్మ ఆట ఆడుకుందాం.
సరే అత్త, పద వెళ్ళి ఆడుకుందాం. మనం ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తే గొబ్బమ్మ తల్లి కూడా మనతో పాటు డ్యాన్స్ చేస్తుందంట. అవునే, నువ్వు చెప్పేది కూడా నిజమే. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.